చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే. రేవంత్ రెడ్డి కూడా అచ్చం అదే టైపు. సీఎం సీటెక్కినా అదే నోటి దురుసు, అదే తల బిరుసు. మాట తూలడం, తూలనాడడం రేవంత్కు పరిపాటిగా మారింది. బ్యూరోక్రాట్ల మనసు విరిచేలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానివి. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి నీతులు చెప్పినా కూడా అంతే. 100 ఎలుకల్ని చంపి తిన్న పిల్లి మహాకుంభమేళాకు బయలుదేరినట్టుగా రేవంత్ రెడ్డి ఇప్పుడొచ్చి పునీతుడిలా మాట్లాడుతున్నాడు. గంగలో మునికేసి పాపాలన్నీ ప్రక్షాళన చేసుకున్నట్టు ఆయన గారు ఏకంగా అష్టోత్తర పారాయణం చేస్తున్నాడు. వాళ్లకు వీళ్లకు కాదు, నేరుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకే నీతి సూత్రాలు బోధించడం మొదలుపెట్టాడు రేవంత్. ఓటుకి నోటు ఎపిసోడ్ మరిచిపోయాడో ఏమోగాని సీఎం సీట్ ఎక్కగానే రేవంత్ నోటి వెంట సుమతీ శతకాలు అలవోకగా జాలువారుతున్నాయి. రేవంత్ రెడ్డి అంటేనే కాంట్రవర్సీ పదార్థం. ఆయన గారి నోరు విప్పితే అన్నీ నీతి ముత్యాలే. ఈ మధ్య వరుస వివాదాలకు కేరాఫ్ అయ్యాడు రేవంత్. అవి సాదాసీదావైతే ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ తుపాకీ తూటాల్లాగా మాటలు పేలిస్తేనే సమస్య అంతా. నోటి దురుసుతో వ్యంగ్యంగా, అవహేళనగా రేవంత్ మాట్లాడుతున్న చీప్ మాటలు ప్రతి సందర్భంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసే కోణంలోనే ఉంటున్నాయి. అందులో అనుమానం లేదు. నా క్యాబినెట్ సహచరులు పనిచేయట్లేదు, నన్ను పనిచేసుకోనివ్వడం లేదంటూ ఈ మధ్య ఢిల్లీలో మీడియా ముందు మాట తూలాడు రేవంత్. ఇష్టాగోష్ఠిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆ మాటలు మంత్రివర్గంలో మంట పెట్టాయి. రేవంత్ వేసిన నిందలకు మంత్రులు తెగనొచ్చుకున్నారట. ఇక కులం విషయంలోనూ రేవంత్ పెడస్వరం పార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాబోయేది బీసీల రాజ్యం కావాలంటూ, రెడ్లలో తానే చివరి సీఎం అయినా పర్వాలేదు అంటూ రేవంత్ అన్న మాటలు మంటలు రేపాయి. సంబంధిత సామాజిక వర్గం నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి. ఇక తాజాగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాసిన పుస్తకావిష్కరణ సభలో మరోసారి రేవంత్ రెడ్డి నాలుక మడత పడింది. మాట మాటకు వివాదమే. ఈసారి ఏకంగా సివిల్ సర్వీసెస్ అధికారులను టార్గెట్ చేశాడు రేవంత్. మరి తాను అపరమేధావిని అనుకుంటాడో లేదా నా అంతటి పుణ్యాత్ముడు భూమి మీద లేడని ఫీల్ అవుతాడో తెలియదు గాని ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకే పాఠాలు బోధించాడు. అధికారులు అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో బ్యూరోక్రాట్లపై రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి. రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవి విని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు డీప్ గా హర్ట్ అయ్యారట. నిజంగానే తీవ్ర మనస్తాపం కలిగించేలా, డిమారలైజ్ చేసేలా ఉన్నాయి రేవంత్ మాటలు. బ్యూరోక్రాట్స్ అంటే నాయకులకు జ్ఞానబోధ చేసేలా ఉండాలని, కానీ కొందరు అధికారులు స్వయంగా నాయకులతో తప్పులు చేస్తున్నారంటూ ఘోరమైన నిందలేశాడు రేవంత్. అంతేనా, సివిల్ సర్వీసెస్ అధికారులు ఏసీ రూమ్లు వదిలి బయటకు రావడం లేదని దెప్పిపొడిచాడు. సభావేదిక మీద ఇకిలిస్తూనే సివిల్ సర్వీసెస్ అధికారులను అవమానించాడు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఆ మాటలంటుంటే పాపం మొహమాటానికి లేని నవ్వు తెచ్చుకొని మిన్నకుండిపోయారు అధికారులు. గతంలో అధికారులు చాలామంది సరే 10-15% హియర్ అండ్ దేర్ ఉంటారు. 70-80% అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు.
ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు, మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా, ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇక రేవంత్ మాటలు విన్న బ్యూరోక్రాట్లు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. డెడికేటెడ్ గా ప్రజల కోసం పనిచేసే తమలాంటి బ్యూరోక్రాట్లను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడడమేంటని అధికారులు మండిపడుతున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదమే. బ్యూరోక్రాట్లు అధికారులే టార్గెట్ గా అధికార పీఠం ఎక్కిన మొదటి రోజే ఆయన లో గ్రేడ్ కమెంట్స్ చేశారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారుల్లో అత్యధికులు పాత ప్రభుత్వానికి తొత్తులంటూ తూలనాడాడు. విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తప్పవని తొలి రోజే తన భజన మీడియాకు లీకులిచ్చాడు. ఆ వ్యాఖ్యలు ఆరని మంటల్లా ఇప్పటికీ చిచ్చురేపుతూనే ఉన్నాయి. ఐఏఎస్లు ఏసీలకు బాగా అలవాటు పడ్డారంటూ మరోసారి బ్యూరోక్రాట్లను ఇన్సల్ట్ చేశాడు రేవంత్. తాను ఒకటి చేయమంటే వాళ్లు 3 తప్పులు ఒకేసారి చేసేద్దామంటున్నారంటూ సాక్షాత్తు ఒక సీఎం అనడం పెను వివాదానికి దారితీసింది. పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటికి వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి కావచ్చు. స్వార్థం కోసం పిడికడు మంది బ్యూరోక్రాట్లు ప్రభుత్వ పెద్దల అవినీతి కార్యకలాపాలకు వత్తాసు పలికిన ఉదంతాలు ఉంటే ఉండొచ్చు. సమైక్య రాష్ట్రంలో వెలుగు చూసిన ఓబుళాపురం మైనింగ్, ఏపీఐఐసి, ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణాలు అలాంటివే. ఆ ఆరోపణలతో సంబంధం ఉందన్న కారణంగా అప్పట్లో కొందరు ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దెబ్బతోనే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అప్పట్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. పాలసీ మ్యాటర్స్లో తప్ప అనవసర విషయాల్లో వీలైనంత వరకు తక్కువ జోక్యం చేసుకోవాలి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లతో ఎక్కువగా అంటకాగొద్దు, ఏ నిర్ణయాన్నైనా మంత్రివర్గ ఆమోదం తర్వాతే ఎగ్జిక్యూట్ చేయాలని వారంతా తీర్మానం చేసుకున్నారు. కొత్తగా పాలనలోకొచ్చిన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లకు విషయ పరిజ్ఞానం అంతగా ఉండదు. విధానపరమైన అంశాల్లో వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ గద్దెపై రాజకీయ పార్టీలు మారినప్పటికీ పరిపాలన యథావిధిగా సాగేలా చూస్తుంటారు బ్యూరోక్రాట్స్. రూల్ పొజిషన్ను వివరిస్తూ అనేక విషయాల్లో ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అది బ్యూరోక్రాట్ల విధి. అలాంటి వారిని పట్టుకొని రేవంత్ ఇష్టం వచ్చినట్టు పేలాడు. సీఎం సీట్లో కూర్చున్నా అతడి ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఏడ్చింది. ఐఏఎస్లు ఏసీలకు అలవాటు పడ్డారని, క్షేత్రస్థాయిలో తిరగడం లేదన్న సీఎం రేవంత్ మాటలు దురుసుగా తమను అవమానించేలా ఉన్నాయన్నది మెజారిటీ ఐఏఎస్ల ఒపీనియన్. చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు అనేక మంది రిటైర్డ్ ప్రెజెంట్ ఐఏఎస్ల సమక్షంలోనే సీఎం మాట్లాడిన ఆ మాటలకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు లోపల రగిలిపోతున్నారు. శాంతికుమారి సైతం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మౌన ప్రేక్షకురాలిగా వింటూ కూర్చోవడం పట్ల ఐఏఎస్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ మించి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేయమంటూ తమను పురమాయించడమేంటి, ఆ విషయాన్ని బయటపెట్టడమేంటి, మళ్ళా దాంట్లో మా సలహాలు తీసుకొని మమ్మల్నే తప్పుపట్టడమేంటన్నవి ఐఏఎస్ల సూటి ప్రశ్నలు. అయినా రేవంత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ లోకానికి తెలియంది కాదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. అదొక్కటే కాదు, అనేక క్రిమినల్ కేసులున్న ఆయన తమకు నీతులు చెప్పడమేంటని బ్యూరోక్రాట్లు ఫైర్ అవుతున్నారట. ఏం చేస్తాం, కర్మ. ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా సుభాషితాలు వల్లిస్తుంటే తల ఏ రాయికి కొట్టుకోవాలి?